ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి మాతో పాటు. దేవుని యొక్క సన్నిధి మీ మధ్యలో దిగునుగాక, ఆయన ఆత్మచేత మీరు ఆవరింపబడునుగాక. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర గొప్ప దేవ సర్వ సృష్టికర్త యేసయ్యానికి వందనాలనైనా. యేసు ప్రభు ప్రతి బిడ్డ ఈ రోజునైనా ఈ యొక్క స్క్రీన్ ముందు మోకలొంగినైనా యేసు ప్రభు నిన్ను ప్రార్థిస్తుండగా, యేసు ప్రభు మోకలొంగిన ప్రతి ప్రార్థన యేసు క్రీస్తు నామములో విజయం పొందునుగాక. యేసు ప్రభు విజయశాలి యేసు ప్రభు, పరిశుద్ర యేసు ప్రభు, నేను మా హృదయాలను మా జీవితాలను పరిశుద్ధంగానైనా యేసు ప్రభు మీరు నైనా మీ రక్తం చేత కడిగినైనా మమ్మల్ని పరిశుద్ధపరచండి నైనా. యేసు ప్రభు మీ శిలువ మీద యేసు ప్రభు మా భారము మా పాపము మొత్తం మోసి ఉన్నావు నైనా. మీకన్నా గొప్ప ప్రేమికుడు మాకు ఈ లోకంలో నేను మా జీవితంలో ఎన్నడూ ఎవరు కూడా దొరకరు యేసు ప్రభు. నేను ఆ ప్రేమను మేము విడవకుండా యేసు ప్రభు, నేను నీ చేతు మేము విడవకుండా నైనా, మీరు ఎన్నడూ మా చేతు విడవడని నైనా వాక్యము సెలవిస్తుంది నైనా. అదే విధంగా నైనా ప్రతి మనిషిని చేతు విడవకుండా నైనా స్థిరంగా మీరు అక్కడ వరకు ఉండును గాక యేసు ప్రభు. ఇంకా లోకంలో ఉన్న ప్రతి ఒక్క చేతునైనా మీ యొక్క హస్తాన్ని పట్టుకొని నైనా ముందుకు నడవాలి యేసు ప్రభు. రోగంలో, కష్టంలో, ఇబ్బందులు, అప్పుల్లో ఉన్న వాళ్ళకి నైనా మీ సహాయం అందించండి నైనా. ప్రతి బిడ్డకి విడుదల మీరు కలిగించండి యేసు ప్రభు. అభిషేకం, ఆత్మాభిషేకం మీరు దయచేయమని, ఉన్న ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క నేను ఆరాధనలంతట్లోనైనా మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతిమయమైన పాట పాడుతూ దేవుని మహిమ పరుద్దాం. ఎవ్రీవన్ కీప్ ప్రైజింగ్ బై క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. క్లాప్ 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 క్లాప్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆరాధిస్తాం. అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి అందరూ కలిసి. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను కురిపించిన యేసుని స్తుతిస్తాం. ఆకాశము నుండి మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. అందరూ కలిసి పాడి అగ్ని అభిషేకాన్ని పొందుకుందాం. అగ్నిని పంపి
పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. సాంగ్ నంబర్ 424 424. శైతాన్ కా సామాన్ కరో. ఏమవుతాడు? సైతాన్ని ఎదిరిస్తే వాడు 7 మార్లు పారిపోతాడు. నీ రోగాన్ని ఎదిరిస్తే 7 మార్లు పారిపోతాడు. కాబట్టి సైతాన్ని ఎదిరించండి, భయపడకండి. యేసు నామంలో, యేసు రక్తంలో, యేసు నామంలో ప్రార్థన చేస్తే 7 మార్లు వాడు పారిపోనుగా. కమ్మేన్. కాబట్టి పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాం. చప్పట్లు కొడదాము, ఆరాధిస్తాము. ఎన్నిసార్లు వచ్చినా సరే మనం ఎదిరించాల. ఒక సైనికుడిలాగా నువ్వు సైతాన్ని ఎదిరించునుగాక. ఆ శక్తి దేవునికి ఇచ్చునుగాక. యేసు నామంలో, యేసు రక్తంలో నీకు జయం జయం జయము. शैतान को सामन करो भागेगा, शैतान को सामन करो भागेगा, शैतान को सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ. यीशु का नाम बोलो भागेगा, यीशु का नाम बोलो भागेगा, यीशु का नाम बोलो भागेगा. वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ. यीशु की जय बोलो भागेगा, जय बोलो. यीशु की जय बोलो भागेगा, जय बोलो. यीशु की जय बोलो भागेगा. वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ. यीशु की प्रार्थना करो भागेगा, यीशु की प्रार्थना करो भागेगा, यीशु की प्रार्थना करो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, इस नामंलो. शैतान का सामन करो भागेगा, यीशु का नाम. शैतान का यीशु का नाम भागेगा, यीशु को तो पहले से हारा हुआ. यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, इस नामंलो. शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా,
పరిశుద్ధుడా గొప్ప దేవా మీకు వందనాలు. ఈరోజు వాక్యం చేత మీరు మాతో మాట్లాడి వాక్యం వినే ప్రతి బిడ్డను తాకండి ప్రభా. మీ యొక్క నా తండ్రి నోటి స్వరం చేత తాకి నా తండ్రి మీ బిడ్డలుగా తీర్చిదిద్దుకొని మీ బిడ్డల భూలోకంలో ఏం చేయాలో తెలియపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। 1 కొరింథీ 4వ అధ్యాయం. पहला कुरिन्थियों की पुस्तक उसका 4था अध्याय। ఇక్కడ పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. यहाँ पर पौलुस बकी लिखते हैं, Let not man so account of us as of the ministers of Christ and stewards of the mysteries of God. Let a man so account of us. Hallelujah. हालेलुया। మమ్మల్ని గురించి कहते हैं कि हमारे विषय में క్రీస్తు పరిచారకులని, कि हम मसीह के सेवक है कहकर, దేవుని రహస్యాలు తెలుసుకునే పరిచారకులని, खुदा के रहस्यों को भेदों को जानने वाले सेवक है हम ఆ कहकर, రహస్యాలు మీకు చెప్తామని అలాంటి పరిచారకులని మీరు తెలుసుకోండి అంటున్నాను. खुदा के उन भेदों को जानकर, उन भेदों को, उन रहस्यों को तुमसे कहने वाले प्रभु के सेवक है हम कहकर ये जानो तुम। హల్లెలూయా. హల్లెలూయా. మరి లోకంలో మనుషులు పాపమున్నారు, పాపం నుంచి విడుదల పొందాలా. दुनिया में लोग जो है वो पाप में गिरे हुए, वो लोग सब जो है पाप से छुटकारा पाना, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలా, उनसे कहने वाले लोग होना चाहिए, వాళ్ళ దగ్గర వెళ్ళేవారు ఉండాలా, उनके पास जाने वाले लोगों का होना जरूरी है, ఆ వెళ్ళేవారిని పంపించేవారు లాగా ఉండాలా. उन जाने वाले लोगों को भेजने वाले भी होने चाहिए। ఇదంతా సేవా పరిచర్య. ये सब कुछ जो है सेवा का कार्य है, ఎందుకంటే నశించిపోతున్న జనాభా నరకానికి పోకుండా రక్షణ పొంది పరలోకానికి వెళ్ళాలా. क्योंकि नाश होने वाले वो जो लोग हैं वो नरक ना जाए, वे उद्धार पाए, वो सीधे स्वर्ग के राज्य में जाए। అంశము అదే, हमारा अंश केवल वही है, గోల్ అదే, हमारा लक्ष्य केवल वही है, ఎయిమ్ అదే, हमारा लक्ष्य केवल वही है, గురి అదే. हमारा लक्ष्य उद्देश्य केवल वही है। హల్లెలూయా. हालेलुया। దానికి మేమంతా పరిచారకులం. उसके हम सब जो है सेवक है, మీకంతా పరిచర్య చేసినాం. सेवकाई के काम हमारे आपके बीच में हमने किया है। హల్లెలూయా. हालेलुया। అర్థం చేసుకోండి, మేము మీకు సేవ చేసినాం, సత్యాలు చెప్పినాము. అది అర్థం చేసుకొని ఆ సత్యాల ప్రకారం మీరు నడిస్తే అది బాగుంటది. हमने जो सेवा की है, खुदा की सच्चाई को तुम्हारे बीच में जो कहा है, इस बात को तुम समझ कर चलोगे तो अच्छा रहेगा। సేవకులు మీకు సేవ చేసి సత్యాలు బయలుపరిచినప్పుడు ఆ సత్యానుసారంగా మీరు నడవండి, మీకు విడుదల కలుగుతుంది, స్వతంత్రం కలుగుతుంది. जब जो सेवक लोग हैं जो सेवा कर रहे तुम्हारे बीच में, सच्चाई को तुमसे कह रहे हो, उस सच्चाई को ग्रहण करके चलोगे तो तुम जो है सब प्रकार से जो जिंदगी पाओगे। ఈ దేవుని రహస్యాలనే వాక్యాలు మీ ముందట వేస్తున్నాము, ముత్యాలు లాంటివి. కానీ కొందరేమో పందుల్లాగా ఉండి ఆ ముత్యాలు తొక్కి వెళ్తారంట. खुदा के जो वचन, ये खुदा के जो रहस्य हम तुम्हारे सामने जो दे रहे हैं वो मोतियों के समान है, परंतु थोड़े लोग सुअरों की तरह होते जो उन मोतियों को कुचल कर चले जाते हैं। కొందరు రాజుల్లాగా అయి ఆ ముత్యాలు వాళ్ళ కిరీటంలో పెట్టుకుంటారంట. थोड़े जो राजा बनकर उन मोतियों को अपने सर के मुकुट पर रखते हैं। మరి నువ్వు రాజులాగా ఉంటావా, పందిలాగా ఉంటావా? आप राजा के समान रहोगे, नहीं तो एक सुअर के समान रहोगे तुम। ముత్యాలకు విలువ ఇవ్వు. उन जो है मोतियों को जो उसकी अहमियत दो। ఇవి దేవుని వాక్యాలు. ये खुदा के वचन है, మీరు బాగుపడాలా, ताकि तुम अच्छे होवे, మీరు పాపంలో పడొద్దు, तुम पाप में ना गिरो, మీరు కూడా సేవకులు కావాలా, तुम भी सेवक बनना, మీరు ఇతరులను రక్షించాలా, आप दूसरों को उद्धार दिलाना। లోకంలో ప్రజలు నరకానికి పోవద్దు. दुनिया में लोग कोई भी नरक में नहीं వాళ్ళని जाना, రక్షించడానికి సేవకులు పరిచారకులు కావాలా. उन्हें उद्धार में लाने के लिए जो है सेवक लोग, परिचर्या करने वाले लोगों की आवश्यकता है। అందుకొరకు మిమ్మల్ని బలపరుస్తున్నాం వాక్యాల చేత इसलिए वचन के जरिए हम तुम्हें इस काम के लिए बलवंत करते हैं। అని పౌలు అంటా ఉన్నాడు. ये बात पौलुस वक्त कहते हैं, Moreover, it is required in stewards that a man be found faithful. Hallelujah. हालेलुया। పరిచర్య చేసే దాంట్లో सेवकाई का काम करने के विषय में ఆ పరిచారకుడు దేవునికి విశ్వాసంతో ఉండాలా. वो जो सेवक होता है वो खुदा का जो बड़ा ही विश्वासी है ना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నమ్మకస్తులాగా ఉండాలా. बहुत ही वफादार व भरोसेमंद होना है। దేవునికి నమ్మకస్తులాగా ఉండాలా. खुदा के लिए बड़ा ही वफादार या भरोसेमंद होना है उसे। హల్లెలూయా. हालेलुया। నువ్వు సేవని బలపరుస్తావా, పాడు చేస్తావా? तुम सेवा को और जो है बल दोगे, नहीं तो उसे खराब करोगे तुम। దేవునికి నమ్మకస్తులాగా ఉంటావా, లేకుంటే మతస్థులాగా ఉంటావా? खुदा के बड़े एक विश्वासी और भरोसेमंद सेवक रहोगे, नहीं तो केवल एक नाम के ईसाई की तरह रहोगे నువ్వు तुम। క్రైస్తవ మతస్థుడు ఉండొచ్చు, సత్యం లేకపోతే నువ్వు నరకానికి వెళ్తున్నావు. तुम केवल ईसाई धर्म में रहते होंगे, तुम सच्चाई नहीं जान रहे, इसलिए तुम जो नरक में जा रहे हो। కాబట్టి దేవునికి నమ్మకస్తులాగా ఉండు. इसलिए खुदा के लिए बहुत ही विश्वासु व भरोसेमंद रहो ఆయన तुम। నిన్ను విడుదల చేస్తాడు, నిన్ను సేవలో వాడుకుంటాడు, నీ ద్వారా అనేకులను రక్షిస్తాడు. वो तुम्हें छुटकारा देगा, वो तुम्हें उद्धार दिलाएगा, तुम्हें सेवा में इस्तेमाल करेगा वो। హల్లెలూయా. హల్లెలూయా. మనిషిని చూసి నడవకు, దేవుని చూసి నడువు. इंसानों को देखकर उसके प्रकार ना चलो, लेकिन खुदा को देखकर तुम चलो। హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు మంచిగా ఉండి తర్వాత చెడుగుంటుండొచ్చు, కానీ దేవుడు అట్లా ఉండడు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాబట్టి ఆయనను బట్టి నడువు నువ్వు. इंसान एक समय अच्छे रहते, दूसरे पल वो बुरे बन जाते,
लेकिन खुदा ऐसा नहीं है, वो हमेशा एक जैसा ही रहता है। वो नीतिवान प्रभु है, इसलिए उन्हें देखकर उस प्रकार से तुम चलो। హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒక దైవజనునికి దైవ సేవకునికి ఒక నమ్మకస్తుడుగా కనబడడానికి యాక్టింగ్ చేసేంత అవసరం లేదు. దేవునికి నమ్మకస్తుడులాగా ఉండు. एक खुदा के जो है भक्त के या सेवक के सामने तुम एक बहुत ही भरोसेमंद और विश्वासु एक कर ऐसा नाटक करने की जरूरत नहीं, लेकिन खुदा के लिए आप सच्ची में विश्वासु रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। థర్డ్ వర్స్, మూడవ వచనం, तीसरा वचन। chapter 4 1 Corinthians. पहला कुरिन्थियों की पुस्तक 4 अध्याय उसका 3 वचन। For with me it is a very small thing that I should be judged of you or of man's judgment. Yea, I judge not mine own self. Hallelujah. हालेलुया। Hallelujah. हालेलुया। Fourth verse, నాలుగో చౌథా వచనం, వచనం. for I know nothing by myself, yet am I not hereby justified, but he that judgeth me is the Lord. Hallelujah. हालेलुया। కాబట్టి నన్ను మీరు తీర్పు తీర్చే అవసరం లేదు. आपको मेरा फैसला करने का जरूरत नहीं है, సేవకుని తీర్పు తీర్చే అవసరం లేదు. सेवकों का फैसला व न्याय करने की तुम्हें जरूरत नहीं है। నేను కూడా ఎవరికి తీర్పు తీర్చే హక్కు నాకు లేదు. मुझे भी कोई अधिकार नहीं है कि मैं किसी का फैसला या न्याय करूं। నీ ఇష్టం అది. ये आपकी इच्छा है। మంచిగా సేవ చేస్తావా, లేకుంటే మనుషులు చూడాలని సేవ చేస్తావా, లేకుంటే డబ్బు కావాలని సేవ చేస్తావా, లేకుంటే హోదా కావాలని సేవ చేస్తావా, మరి ఏ రకంగా సేవ చేస్తావో అది నీ ఇష్టం. అది జడ్జ్ చేసే అర్హత నాకు లేదు, నన్ను జడ్జ్ చేసే అర్హత నీకు లేదు అని పౌలు భక్తుడు అంటున్నాడు. तुम्हें किस प्रकार की सेवा करनी चाहिए वो तुम्हारी इच्छा। क्या है, तुम नाम के लिए सेवा करते हो या पैसे के लिए सेवा करते हो या कोई देखना उसके लिए सेवा करते हो, ये आपकी इच्छा। तुम्हें परखने वाला कोई नहीं होता, मैं ना ही तुम मुझे परख सकते हो, क्योंकि पौलुस भक्त ये कहते हैं। ఒకరినొకరిని తీర్పు తీర్చుకునే అవసరం లేదు. నన్ను నువ్వు తీర్పు ఇచ్చే అవసరం లేదు, నిన్ను నేను తీర్పు తీర్చే అవసరం లేదు. కానీ అందరిని తీర్పు తీర్చే వ్యక్తి ఒక ఆయనడు, ఆయన యేసు క్రీస్తు. రేపు తీర్పు దినం రోజు వస్తాడు, ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయనకు భయపడి జీవిస్తాం. ना ही तुम मेरा न्याय कर सकते, ना ही मैं तुम्हारा न्याय कर सकता, लेकिन सारी दुनिया के लोगों का न्याय करने वाला वो प्रभु एक दिन आने वाला है। उस कयामत के दिन वो सारी दुनिया के लोगों का वो फैसला वो न्याय करेगा। Hallelujah. Hallelujah. Therefore judge nothing before the time until the Lord come, who both will bring to light the hidden things of darkness and will make manifest the counsels of the hearts, and then shall every man have praise of God. Hallelujah. हालेलुया। Hallelujah. हालेलुया। కాబట్టి టైం వచ్చినప్పుడు, कहते हैं कि जब समय आएगा, ఆ ప్రభు వచ్చినప్పుడు वो जब प्रभु आएंगे, రహస్యంలో అంధకారంలోనే అన్ని బయటపడతా ఉంటాయి. जो रहस्य में और जो अंधकार में है वो सब कुछ बाहर आएगा। ఆయన వెలుగు బయటకు వస్తా ఉంటాయి. उनके उस उजियाले के द्वारा वो सब बाहर आएगा। చీకట్లో ఎన్నో పురుగులు తిరుగుతా ఉంటాయి. जो है अंधेरे में बहुत से कीड़े जो है घूमते हैं, కానీ అక్కడ వెలుతురు కనబడేసరికి పురుగులు కనబడతా ఉంటాయి. वहां पर उजियाला गिरते ही वहां के वो कीड़े सब दिखाई देते हैं। కాబట్టి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, हृदय के रहस्यों को जानने वाला खुदा, హల్లెలూయా, హల్లెలూయా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు दिल के रहस्यों को जानने वाला खुदा మనిషి బయట రూపం చూడడు గాని इंसान का बाहरी रूप तो नहीं देखता వాని है, అంతరాత్మలో వాని అంతరంగంలో ఉన్న రహస్యాలు ఆ దేవునికి తెలుసు. కాబట్టి రహస్యంలో ఉన్న ప్రతి విషయం మంచిది ఉండొచ్చు, చెడుది ఉండొచ్చు, అవన్నీ బయటపడే దినం ఒక రోజు ఉన్నది. లోకానికి వెలుగైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ వెలుగు చీకటిలోనే బయటికి వస్తూ ఉంటాయి. इंसान के अंतरंग में, उनके अंतर्मन में जो कुछ भी है, चाहे वो अच्छा या बुरा, उस प्रभु के आने के बाद उनके उजियाले में इंसान के अंदर का वो सब कुछ बाहर निकल के आएगा। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు जब वो आएंगे, నీవు పవిత్రంగా కనబడాలా, तुम्हें जो पवित्र दिखना है, నువ్వు పరిశుద్ధంగా కనబడాలా. तुम्हें परिशुद्ध दिखना है। ఏదో మనుషుల మీద కోపాలు పెట్టుకొని, లేకుంటే మనుషుల మీద అనుమానాలు పెట్టుకొని, మనుషుల మీద ద్వేషం పెట్టుకొని నువ్వు సేవ చేస్తే ఆ తీర్పు దినం రోజు బయటపడుతుంది. अगर आप लोगों पर जो है द्वेष पालते हो या उन पर जो है अनुमान करते हो, अगर उन पर गुस्सा पालते हो, इस प्रकार से तुम सेवा करते हो, तो एक दिन उस कयामत के दिन, उस न्याय के दिन तुमको जो है खुदा दिखाएगा। నువ్వు అంటుండొచ్చు ఆయన చెడ్డాడు, ఆయన చెడ్డోడు, ఆయన చెడ్డోడు, ఆమె చెడ్డది, ఆమె చెడ్డది, ఆమె చెడ్డది నువ్వు అంటుండొచ్చు. तुम कहते होंगे कि वो इंसान बुरा है या वो स्त्री बुरी है कहकर, కానీ ఆ చెడ్డదో ఆ చెడ్డోడో మరి పాపియో, ఘోరమైన పాపియో ఆ యేసయ్య పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తే, దేవా నా పాపాలను మన్నించయ్యా. ఆ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ దేవుని దగ్గర తలదించేసింది యేసుక్రీస్తు దగ్గర. అందరు రాళ్ళగొట్టాలని చూసారు, అందరు ఏలైతే చూపించారు, కానీ వాళ్ళకి క్షమాపణ దొరకాలి. కానీ ఈ వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ, అయ్యా నేను పాపినంటే ఆమెకు క్షమాపణ కలిగింది. చూడండి, ఆమెకు క్షమాపణ కలిగింది కానీ వాళ్ళకి కలగలే. వాళ్ళు ఏలైతే చూపెట్టారు, మీలో పాపం లేనోడు ఫస్ట్ రాయమంటే అందరు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళు పాపులు అనమాట. ఆయన దేవుని దగ్గర ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళ పాపాల క్షమాపణ దొరకలే, ఏలైతే చూపెట్టారు. కానీ ఈమె వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ, కానీ నేను పాపిలను ఒప్పుకుంటే వెంటనే
యేసు ప్రభు ఆమె పాపాలు క్షమించి ఇక మీదట పాపం చేయకని చెప్పాడు. హల్లెలూయా. ఆమె క్షమాపణ కలిగింది. కానీ ఏలైతే చూపెట్టిన వాళ్ళకి అంత మంది వందల మందికి క్షమాపణ దొరకలే, ఒక్క స్త్రీకి క్షమాపణ దొరికింది. అర్థం చేసుకో వాక్యాన్ని. देखो बाइबल में लिखा है व्यभिचार करने वाली स्त्री, उसने पूरे दिल से जो है यीशु मसीह के आगे अपने किए हुए पाप को स्वीकारा है, तो यीशु मसीह ने उसको उसके पापों की माफ़ी दी। लेकिन जितने सारे लोग थे 100 से ज़्यादा गिनती में, जिन्होंने उस पर जो है उंगली उठाई है, उस पर पत्थर लेकर मारना सोचे थे, उनको किसी को भी जो है माफ़ी नहीं मिली। केवल उस व्यभिचार करने वाली स्त्री के पाप को प्रभु ने माफ़ किया है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి మరి इसलिए నువ్వు ఏలైతే చూపెట్టడం లాగున్నావా, లేకపోతే వేరేల పాపాలు బయటికి చెప్పే వ్యక్తిగా ఉన్నావా, లేకుంటే నేను పాపినయ్యా, నాది నేను చూసుకుంటాయ్యా, ప్రజల్ని ఏలైతే చూపెట్టయ్యా, వాళ్ళు పాపం ఉండొచ్చు, వాళ్ళ కొరకు నేను కన్నీటి ప్రాణం చేసి వాళ్ళు బాగుపడాలని ప్రాణం చేస్తా, కానీ ఏలైతే చూపెట్ట ప్రభా అనే పద్ధతిలో ఉంటావా, లేకపోతే ఏలైతే చూపెట్టే గుంపులో ఉంటావా? क्या तुम दूसरों के प्रति जो है उंगली दिखाने वाले लोग, उनके पापों को जो है जग जाहिर करने वाले लोगों के समान रहोगे? नहीं तो हे प्रभु, मैं पापी हूँ, मैं अपने पापों का आपके आगे स्वीकार करता हूँ, मैं किसी के भी तरफ उंगली उठाकर नहीं दिखाऊंगा प्रभु करके, इस प्रकार से तुम रहोगे। ఆమెకు క్షమాపణ దొరికింది పాపాలు ఒప్పుకునే వ్యక్తికి. హల్లెలూయా. కానీ ఏలైతే చూపెట్టోళ్ళకు వాళ్ళకి క్షమాపణ దొరకలే. वो व्यभिचार करने वाली स्त्री ने अपने पाप को स्वीकार किया तो प्रभु ने उसको माफी दी, लेकिन जो उंगली दिखाने वाले लोग थे उनको किसी को भी प्रभु ने माफी नहीं दिया है। హల్లెలూయా. हालेलुया। అంటుండు అపోలో గాని నేను గాని మీ మధ్యలో సేవలు అందించినము. कहते कि अपोलोस और मैंने तुम्हारे बीच में सेवा का जो कार्य किए हैं, మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలని, हमें देखकर तुम सीखो, इसलिए మేమెట సేవ చేసినామో మీరు కూడా సేవ చేయాలా, పరిచర్య చేయాలా. हमने जैसे सेवा के कार्य किए तुम्हें भी उसी प्रकार से सेवकाई करनी है। కానీ అపోలో గొప్పవాడు, పౌలు గొప్పవాడు, పేతురు గొప్పవాడు, తోమ గొప్పవాడు అని చెప్పి మీరు ఉబ్బియకండి అంటున్నాడు. जो है अपोलोस महान है, नहीं तो पौलुस महान है, या पत्रस महान है, या थोमा महान है, कहकर उनको जो है आपको ऊंचा नहीं करना है। 7వ వచనం, for who maketh thee सातवां to वचन। differ from another, and what thou hast thou that thou didst not receive? Now if thou didst receive, why doest thou glory as if thou hast not received it? Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया। అంటుడు మిమ్మల్ని మీరు మహిమపరచుకోకండి. कहते कि तुम अपने आप को महिमा मत दे लो। ఒకవేళ నీకు ఏమైనా అందకపోయినా, अगर तुम्हें कुछ ना भी मिले, కానీ ఇది దేవుని సేవ, భూమి మీద నీకు బహుమానం దొరకదని అక్కడ దొరుకుతుంది. लेकिन ये प्रभु की सेवा इस धरती पर चाहे तुम्हें कोई पुरस्कार ना मिले, लेकिन प्रभु के पास तुम्हें मिलेगा। మనల్ని మనం మహిమపరచుకునే అవసరం లేదు. हमें अपने आप को महिमा देने की जरूरत नहीं है, దేవుని మహిమపరచుదాం. हम खुदा को महिमा देंगे। మన సేవ చేసే ద్వారా దేవుని మహిమపరచుదాం. हमारी सेवा करने के जरिए हम प्रभु को महिमा देंगे। మనం మన సొంత సేవ చేస్తలేం కానీ దేవుని సేవ చేస్తున్నాం. हम अपनी खुद की सेवा नहीं करें, लेकिन हम प्रभु की सेवा कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। 8వ వచనం అంటాడు, 8वें वचन में कहते Now हैं, you are full. మేము మీ మధ్యలో సేవ చేసాం కాబట్టి మీరు పరిపూర్ణంగా ఉన్నారు. हमने आपके बीच में सेवा की है, इसलिए आप जो है परिपूर्ण हो। Now you are rich. మీరు ధనవంతుల్లాగా ఉన్నారు. आप जो है धनवान हो अब। And you have reigned as kings without us. మమ్మల్ని పక్కకు పెట్టి మీరు కూడా పరిచర్యలో రాజులాగా వెళ్ళినరు. हमें अलग रखकर आपने भी सेवा के कार्य में राजाओं की तरह राज किया है। సేవ నేర్పించడం, हमने सेवा सिखाया है మీరు तुम्हें, సేవ చేస్తున్నారు. तुम भी सेवा कर रहे हो। మమ్మల్ని పక్కకు పెట్టే సేవ చేస్తున్నారు. हमें अलग रखकर ही तुम सेवा कर रहे మీరు हो। రాజులాగా ఉన్నారు. तुम राजाओं के जैसे हो, ప్రజల్ని ఏలుతున్నారు మీరు. प्रजा पर तुम राज कर रहे हो, ప్రజల్ని ఏలుతున్నారు మీరు. प्रजा पर राज कर रहे हो। హల్లెలూయా. हालेलुया। మంచిదే. अच्छा ही है, కానీ మీతో కలిసి మేము కూడా ఏలాలా అంటున్నాం. लेकिन तुम्हारे संग मिलकर हमें भी राज करना है। అందరం కలిసి ప్రజల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్దాం. हम सब मिलकर सारी प्रजा को स्वर्ग के राज्य में हम ले जाएंगे। ప్రజల మీద ఏలుబడి చేయి जो है प्रजा पर राज करना, वो आप करो। అంటే माने మంచితనానికి, अच्छी बात के लिए, దేవుని రాజ్యాన్ని స్థాపన చేయడానికి खुदा के राज्य की स्थापना करने के लिए అలాంటి రాజరికం చేయి. उस प्रकार का राजरिकता करो। మీతో కలిసి మేము కూడా చేస్తున్నాం. तुम्हारे संग मिलकर हम भी कर रहे हैं। మనమందరం कहते కలిసి हैं, దేవుని రాజ్యాన్ని కడుతున్నాము. हम सब मिलकर खुदा के राज्य को बना रहे हैं। హల్లెలూయా. హల్లెలూయా. 9వ వచనం అంటున్నాడు, 9 वचन में कहते हैं, For I think that God has set forth us the apostles last, as it were appointed to death, for we are made a spectacle unto the law, world unto angels unto men. Hallelujah. हालेलुया। అంటుండి ఇక్కడ कहते हैं यहाँ पर, మిమ్మల్ని పరిచారకులుగా తయారు చేసి మిమ్మల్ని మేము ముందు నెట్టినాము. जो है तुम्हें सेवकों की तरह तैयार करके हमने तुम्हें आगे ढकेला है। అయితే పౌలు అంటాడు మేము అపోస్తులము వెనుకకున్నాము అంటున్నాడు.
कहते हैं पौलुस, हम जो प्रेरित हैं हम पीछे हैं, మేము చావుకు విధించబడ్డామంటున్నాడు. हम जो है मौत के लिए ही दिए गए हैं। పౌలు అపోస్తులందరూ గొప్ప గొప్ప సేవ చేసిర్రు, पौलुस जो है, अपोलोस जो उन्होंने बहुत ही महान सेवा की है, సేవకులుగా చేసిర్రు. जो है सेवकों को उन्होंने बनाया है, కానీ వాళ్ళందరూ చంపబడ్డారు, నరకబడ్డారు, కాల్చబడ్డారు, హింస పొందిరు వాళ్ళంతా. लेकिन वे सब जो है मारे गए हैं, जलाए गए, वे उन्होंने जो है हिंसा पाई है। కాబట్టి అందరికీ इसलिए सारे लोगों के लिए, కను దృష్టిలో మేము పడ్డామంటున్నాడు. सब लोगों की आंखों की नजरों में हम गिरे हैं। మేము ఎట్లున్నామంటే हम ऐसे हैं कि అపోస్తులు అంటున్నారు, जो है प्रेरित ये कहते हैं, మేము ఎట్లున్నామంటే हम ऐसे हैं कि ప్రజల మధ్యలో సేవ చేస్తున్నాము, इस प्रजा के बीच में हम सेवा कर रहे మూర్ఖ हैं, జనాభా మధ్యలో సేవ చేస్తున్నాము, इस मूर्ख लोगों के बीच में हम सेवा कर रहे వక్ర हैं, జనాభా మధ్యలో సేవ చేస్తున్నాము. इस वक्र लोगों के बीच में हम ये कर रहे हैं सेवा। మేము సేవ కొరకే త్యాగం చేసుకున్నామంతే. हमने सेवा के लिए त्याग कर दिया है। మేము ఎట్లున్నామంటే हम ऐसे हैं कि అందరి కళ్ళు మా మీదనే. सबकी नजरें हम पर ही है। చూడండి, ఒక క్రికెట్ స్టేడియంలో देखो एक क्रिकेट के स्टेडियम में క్రికెట్ ఆడుతూ ఉంటారు क्रिकेट खेलते हैं जब, కదండి. ఆ బౌలింగ్ వేస్టైనా లేకుంటే బ్యాటింగ్ వేస్టైనా ఫీల్డ్ మీద ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ ఆట వాళ్ళు నమ్మకంతో, అంటే ఉత్తేజంతో ఆ పని కొరకు ఉన్నారు కాబట్టి ఆ పని చేస్తూ ఉంటారు. क्रिकेट स्टेडियम में चाहे वो बैटिंग करने वाला, बॉलिंग या फील्डिंग करने वाला, वो बड़े ही लगन और उत्साह के साथ उसके काम में वो रहता है। హల్లెలూయా. हालेलुया। అప్పుడు స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. तब स्टेडियम के सारे लोग जो है उन्हीं पर ही नजरें उनकी टिकी ఆయన रहती ఎట్లా है। ఆడుతున్నాడు, ఈయన ఎట్లా ఆడుతున్నాడు, ఆమె ఎట్లా ఆడుతున్నది, ఈమె ఎట్లా ఆడుతున్నది అని అందరు చూస్తూ ఉంటారు. ये खिलाड़ी कैसा खेल रहा, वो खिलाड़ी कैसा खेल रहा, क्योंकि सारे लोगों की नजरें उन्हीं पर ही टिकी है। మా పరిస్థితి అట్లనే ఉంది అంటున్నాడు. कहते हैं कि हमारी भी परिस्थिति वैसी ही है, సేవకుల పరిస్థితి అట్లనే ఉన్నది. सेवकों की परिस्थिति भी वैसे ही है। అర్థమవుతుందా? समझ आ रहा है? హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి. కాబట్టి దేవుని సేవని బలపరుస్తావా, పాడు చేస్తావా? तुम खुदा की सेवा को और बल दोगे, नहीं तो उसे खराब करोगे तुम। నువ్వు దేవుని సేవ దేవుని చూసి నడుస్తావా, లేకపోతే మనుషులను చూసి నడుస్తావా? खुदा की सेवा के लिए खुदा देख रहा है तुम्हें कहकर ऐसा चलोगे, नहीं तो लोग देख रहे कहकर इस हिसाब से चलोगे तुम। ఆ ఆటలో గెలుపు పొందాలని వాడు చేస్తూ ఉంటాడు, కానీ ఆ పబ్లిక్ అంతా నన్నే చూడాలా అనే దృశ్యం ఆలోచన వీనికి ఉండదు. ఆట మీద ఉంటుంది కానీ వాళ్ళ మీద ఉండదు. खिलाड़ी का पूरा ध्यान इस पे रहता कि वो उस खेल में जीतना, ये ध्यान नहीं रहता कि सारे लोग उसी की ओर देखना कहकर उस उद्देश्य से नहीं खेलता है वो। హల్లెలూయా. हालेलुया। అది చూసే వారందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. लेकिन देखने वाले सारे लोग जो उन्हीं की ओर नजरें गड़ाए रहते हैं। కాబట్టి మా పరిస్థితి అట్లా ఉంది అంటున్నాడు. कहते हैं प्रेरित की हमारी परिस्थिति भी वैसी ही है। కాబట్టి మా సేవని, इसे हमारी ये जो सेवा है, ప్రజల మధ్యలో మేము చేసే సేవని हमने जो प्रजा के सामने की है सेवा, మీరు మెచ్చుకునే అవసరం లేదు. तुम्हें उसकी सराहना करने की जरूरत नहीं है। సేవ చేయాలి కాబట్టి త్యాగంతో సేవ చేస్తున్నాం అంటున్నాడు. सेवा करनी है इसलिए पूरे त्याग के संग हम सेवा कर रहे हैं। ఎన్నెన్నో మరి తుఫాన్లు వస్తూ ఉంటాయి, चाहे कितने सारे तूफान भी आ जाए, సేవకుడు భయపడడు. सेवक कभी नहीं डरता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ విరుద్ధమైన శక్తి ఉన్నది సైతానుడు. हाँ, विरुद्ध जो शक्ति है, जो शैतान है विरोधी, సేవ ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. वो सेवा को रोकने के लिए कितनी सारी कोशिशें करता है, ఎన్నో తుఫాన్లు తీసుకొస్తా ఉంటాడు. कितने सारे तूफान लेकर आता है वो। గెలుస్తాం, వీలైతే దేవుని సేవ కొరకు చస్తాం కానీ వెనకకు పోం. हम इसमें पक्का जीतेंगे, जरूरत पड़ी तो खुदा की सेवा के लिए हम जो है मरने को तैयार, लेकिन हम कभी पीछे कदम नहीं रखेंगे। వాడు ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు, ఎన్నెన్నో యాక్సిడెంట్స్ చేస్తూ ఉంటాడు, ఏమేమో చేస్తూ ఉంటాడు. మనిషిని చంపేయాలనేసి, సేవకుని చంపేయాలనేసి, భూమి మీద ఉండదు సైతాన్ ప్లాన్ ఉంటుంది. సైతానా ఎన్ని ప్లాన్లను వేసుకో, నీకు మేము భయపడము. దేవుని సేవ బ్రతికినంతసేపు దేవుని సేవ చేసి ప్రజలను రక్షిస్తాము. చచ్చిపోయినా కూడా మా సాక్ష్యం ప్రజల్ని మారుస్తుంది. ఇది మా సత్తా. ये जो है शैतान जो विरोधी, वो हमेशा यही कोशिश करता है कि कैसे सेवक को जो पूरी तरह से धरती पर से खत्म करना, चाहे हम जिंदा रहे, हम पूरी तरह से प्रभु की सेवा करके लोगों को उद्धार मिलाएंगे, हम मर भी जाए हमारी गवाही के जरिए लोग उद्धार मांगेंगे। ये है एक सेवक का सत्ता। ఓ సైతానా, నువ్వు మమ్మల్ని చంపుతున్నావు, చంతే, ओ शैतान तुम हमें मारता होगा, కానీ చావుకు భయపడము. लेकिन हम मौत से नहीं डरते हैं, ఎందుకంటే యేసయ్య వస్తాడు, क्योंकि यीशु मसीह वो आ रहे हैं, బహుమానం ఆయన ఇస్తాడు. वो हमें पुरस्कार ఏ देंगे। సైతాన్ ఇవ్వడు, ఏ మనిషి మాకు బహుమానం ఇవ్వడు. कोई शैतान नहीं कोई इंसान हमें पुरस्कार देगा। బస్ సేవ చేయాలని అనుకున్నాం, సేవ చేస్తాం అంతే. बस हमने सेवा करने की ठानी, हम सेवा करेंगे। ప్రజలను రక్షించాలా, పాప నుంచి విడుదల పొందాలి, प्रजा को उद्धार दिलाना है, वो पाप में से छुटकारा पाना है, यही हमारी దాని कोशिश। కొరకు మా కన్నీటి ప్రార్థన ఉంటుంది. उसके लिए हमारी आंसुओं से भरी प्रार्थना होती है। మేము సేవ చేయాలి కాబట్టి సేవ చేస్తూనే ఉన్నాం.
हमें सेवा करना है, इसलिए हम सेवा करते जा रहे మమ్మల్ని हैं। మనుషులు మెచ్చుకునే అవసరం లేదు, लोग हमारी सराहना करें, हमें इसकी कोई जरूरत नहीं। దేవుడు మెచ్చుకుంటే చాలు. खुदा हमारी सराहना करे, यही काफी है। ఆ కష్టాలతో కూడిన సేవ हाँ, कष्टों से भरी हुई सेवा है అదే ये, నేర్చుకున్నాం మేము. यही हमने सीखा है। దేవుని నుంచి అదే నేర్చుకున్నా నేను. पहले दिन से यही सीखा है। దేవుని నమ్మినా, దేవుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్నా, డే 1 నుంచి కష్టాల గుండె పోవాల సేవ అని చెప్పి కష్టాల గుండెనే వెళ్తున్నాం. అదే మాకు తెలుసు. హల్లెలూయా. అది మాకు సంతోషం. खुदा को हमने जाना है और ठान लिया कि प्रभु की सेवा करनी है, और पहले ही दिन से जो है कष्टों से भरी हुई सेवा करें, यही हमने सीखा है, यही जाना है, वही हम करते అని जाएंगे। పౌలు మనకు బోధిస్తున్నాడు. ये कहकर पौलुस हमें जो है सिखाते हैं। అర్థం చేసుకొని మంచి సేవ చేద్దాం, దేవుని దగ్గర మెప్పు పొందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. अच्छी सेवा करेंगे, खुदा के पास से सराहना पाएंगे। खुदा इस वचन का आशीष दे। హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, మీకు వందనాలు చేస్తున్నాను. మీ దగ్గర తలదించుకొని నేను పాపిని క్షమించు అని ఆ స్త్రీ అన్నట్టు మేము అంటున్నాం ప్రభా. క్షమించే దేవుడున్నాం. మేము ఎవరి మీద ఏలైతే చూపెట్టదు ప్రభా, ఎందుకంటే ఎవరికి మేము తీర్పు తీర్చలేం, ఎవరు మమ్మల్ని కూడా తీర్పు తీర్చలేరు, తీర్చకూడదు. హల్లెలూయా. ప్రభా, తీర్పు తీర్చే దేవుడు మీరున్నారు కాబట్టి, చీకట్లో నేను బయటికి తీసుకొచ్చే దేవుడు మీరున్నారు కాబట్టి, మిమ్మల్ని చూసి ప్రతి బిడ్డ నడుచును గాక. మనుషులను చూసి కాదు, మిమ్మల్ని చూసి ప్రతి బిడ్డ నడుచును గాక. హల్లెలూయా. మీరు అప్పచెప్పిన సేవ ప్రతి బిడ్డ చేయునుగాక. రాజుల్లాగా, రాణుల్లాగా ప్రజల్ని నీతి రాజ్యం కొరకు ఏలునుగాక. హల్లెలూయా. ప్రజలకి ఈ వాక్యం అర్థం కావాలా ప్రభా. మంచి సేవకులను మీరు లేపండి. కోత విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువన్నారు కాబట్టి కోసేవారనే సేవకులని, పరిచారకులని మీరు లేపండి. విన్న ప్రతి బిడ్డ పరిచారకుడుగా, సేవకుడుగా అవునుగాక. వారి పనులలో దీవించండి, వారి వ్యాపారంలో దీవించండి. హల్లెలూయా. ఆరోగ్యంలో మీరు ప్రతి బిడ్డను తాకి మీ ఆరోగ్యం ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి. హల్లెలూయా. కుటుంబాల్లో సమాధానం లేకుండా సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. కలవరం తీసివేయండి ప్రభా జీవితాల్లో. హల్లెలూయా. ప్రతి వారి హృదయ వాంఛ తీర్చి మీరే మహిమ పొంది ఆశీర్వాదాలు జరిపించమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మారనాథ. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామముకే చేయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం చేయం చేయం చేయం. ఆమేన్. యేసు క్రీస్తు కృప, సమాధానం, తన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ తోడుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.